అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన శ్రేణి కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందాల్లో పార్టీలు కూడా చేసుకుంటారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనల చోటు వింది కదులుతారు. పుష్టి ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు పేదలకు సహాయ సహకారాలు అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు. రోజు మీకు ఉత్తమమైన రోజుగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. పాజిటివ్ గా ఆలోచించండి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. దానికి తగ్గ మీకు ధనం కూడా చేతికి అందుతుంది. అదృష్ట సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం పొందగలుగుతారు. కెరీర్ లో ముందడుగులు వేయడం సాధ్యమవుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారి కథ తొందరగా నెరవేరబోతుంది. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అనుకోని విధంగా మీకు మరి సహాయం కూడా లభించడం అనేది జరుగుతుంది. మీకు చాలా లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి. అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఇతరుల భార్యాభర్తల విషయాలలో మీరు తలదూర్చకండి. సమస్యల్లో గొడవల్లో మీరు మాత్రం ఈ రోజు ఎవరికి విషయాల్లో కూడా సూచనలు సలహాలు వంటివి ఇవ్వకుండా మీ పని మాత్రమే మీరు చేసుకోవాలి. మీరు వాళ్ళు సానుకూలంగా ఆలోచించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం ఆందోళన కలిగించే విషయాలను దూరంగా పెట్టాలి. లేకపోతే మాత్రం ఆరోగ్యం చెడిపోతుంది. పరిస్థితి అనేది చెదిరిపోతుంది. పని ఎక్కువగానే ఉంటుంది, కానీ దాంతోపాటు భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు కూడా ఉంటాయి ఈ రోజు. అయితే ఈ రోజు రాశివారి కుటుంబ విషయాలపైన ఆసక్తి ఎక్కువగా చూపడం వల్ల ఒక సమస్య కూడా కుటుంబంలో ఉన్నటువంటిది పరిష్కారమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. సంభాషణ మీద ప్రాధాన్యత అయితే వహించాల్సి ఉంటుంది. ప్రేమగా వ్యవహరించాలి. ఎవరి మనసు కూడా నొప్పించకుండా ఈ రోజు మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. జరిగిపోయిన ఆ సంఘటనల గురించి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం మీద మాత్రమే మీరు దృష్టిని పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు విజయం అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు రాశివారి ప్రేమ సంతానం పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ పరిస్థితి కూడా మెరుగ్గా తయారవుతుంది. వ్యాపారాల్లో మెరుగుదల ఉంటుంది. ప్రారంభంలో ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉన్నా కూడా లాభం అనేది రావడం జరుగుతుంది. ప్రయాణంలో ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. అయితే ఈరోజు ప్రయాణం మానుకుంటేనే మంచిది. అధికంగా ఖర్చులు అనేవి ఉంటాయి. ఆందోళన కలిగించే పరిస్థితులను దూరంగా పెట్టాలి. ఈరోజు అదృష్టం మీ వైపే ఉంది. అనవసరమైన వస్తువులు అనేవి కొనుగోలు చేసి మీరు ఖర్చును పెంచుకోకండి. ఈరోజు మీ వ్యక్తిత్వం గౌరవించేలాగా ఉంటుంది. పసుపు రంగు దుస్తులను వస్తువులను దానం చేయండి. మేలు కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుదల రావడం సంభవం అవుతుంది. ప్రేమానురాగాలు మీలో పెరిగిపోతూ ఉంటాయి. మరి ఈ రోజు రాశి వారికి ఎవరైతే అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే తలనొప్పి, కంటి నొప్పి, పని నొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి వాటి కొరకు మందులను సేకరించాల్సి ఉంటుంది. దాని నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది. మరి ఈ రోజు రాశివారి ప్రియమైన వారి సంఖ్య పెరుగుతుంది. మాటలు మీరు అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని నియంత్రించుకొని ప్రేమగా వ్యవహరించాలి. పెట్టుబడుల పైన ఈ రోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు రాశివారు వ్యాపారంలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయంలో తగ్గులైతే ఉంటాయి. ప్రయాణంలో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఈ రోజు మాత్రం ప్రారంభంలో ఉన్న ఇబ్బందుల నుంచి మీరు మరి చక్కగా బయటపడగలుగుతారు. అధికంగా ఈ రోజు మీరు ఆకర్షణను అనుభవిస్తారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. గౌరవం పెరుగుతుంది. మరియు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో ఈ రోజు అయితే కనిపిస్తున్నాయి. అనవసర తగాదాలు, చర్చలకు కూడా దూరంగా ఉండండి. మరియు ఈరోజు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ సంతానం పరిస్థితి మరి సాధారణంగానే కనిపిస్తున్నది. గౌరవం పెరుగుతుంది. మరియు ఈ రోజు ప్రియమైన వారి సంఖ్య కూడా మీకు పెరుగుతుంది. వారితో రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. బయట మరి ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా తినే అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు పంచుకోవడం జరుగుతుంది. మీ యొక్క కష్ట నష్టాలను మీరు ఇతరులతోటి మరి మీ ప్రేమికులతోటి మీ ప్రియమైన వారితోటి పంచుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది. మరి ఈ రోజు రాశివాళ్ళు మాత్రం ఎక్కువగా మరి వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. చికాకు కలిగించే విషయాలను దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు అదృష్టంపై ఆధారపడకుండా కృషి చేయడం వల్ల మాత్రమే ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి.
ఈ రోజు ఆనందం కూడా మీలో పెరిగిపోతుంది. అయితే మీకు గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఈ రోజు రాశి వారికి చెప్పదగిన సూచన. మరి ఈ రోజు రాశి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు విదేశీయానం ఉంటుంది. వ్యాపారం చేయడానికి ఇది అనువైన సమయం. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అయితే కనిపిస్తున్నది. మీరు చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సంకట పరిస్థితి నుండి మీరు ఇట్టే బయటపడగలుగుతారు. అయితే మీకు మీ నమ్మకం మీ మీద, మీకు ముఖ్యంగా నమ్మకం అనేది మీ మీద ఉండడం అనేది చాలా అవసరం. లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్. మరి పరిహారంలో మరి ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్టు శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.